Hello students, this is the next lecture after completion of next second part, that is we have completed convex lens, means what, lens makers formula. Lens makers formula ni use చేసి మనము కాన్వెక్స్ లెన్స్ కి కాన్కేవ్ లెన్స్ కి ఎట్లాగా అప్లై చేయాలి. ఓకే, సో లెన్స్ మేకర్ ఫార్ములా తర్వాతి after the discussion about this lens makers formula, first for the problem solving, first one ఏంటంటే for the lenses కానీ మిర్రర్స్ కానీ, ఓకే, అసలుకు ఇమేజ్ ఫామ్ చేయాలంటే రే డయాగ్రామ్ ఎట్లా డ్రా చేయాలి. నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ పొజిషన్స్ ఎట్లా ఉండాలి. స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ వీ కెన్ మూవ్ దట్. దాని తర్వాత కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ కంబైన్ చేసినప్పుడు, so then what method and what the rules we have to follow. Okay, so I మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్, స్టాండర్డ్ రూల్స్ టు డ్రా ద రే డయాగ్రామ్ ఆఫ్ లెన్సెస్. సో రే డయాగ్రామ్ ఆఫ్ లెన్సెస్ మీన్స్ ఫస్ట్ వన్ యూ హ్యావ్ టు టేక్ 3 rays. ఓకే, 3 rays, రే 1, రే 2, రే 3. ఓకే, ఒక రేనేమో ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకోవాలి, ఒక రేనేమో ఆప్టికల్ సెంటర్ నుంచి వెళ్ళాలి, ఒక రేనేమో ఫస్ట్ ఫోకస్ నుంచి వెళ్ళాలి. ఇవే 3 rays, ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ దట్ వన్ రే. సో దట్ ఈస్ వాట్, రే, వన్ రే. సో షుడ్ వాట్, దట్స్ వాట్, రే 1 should pass through what, it's a parallel to principal axis. This is parallel to principal axis. సో ప్రిన్సిపల్ యాక్సిస్ కు ప్యారలల్ గా మనము రేను డ్రా చేయాలి. సో నెక్స్ట్ వన్, అదే ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ గా రే చేసినాం అనుకోండి, అది ఎక్కడికి వెళ్ళాలి. సో దెన్ ఇట్ పాసెస్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్. ఓకే, సో నెక్స్ట్ వన్, సెకండ్ కండిషన్ ఫర్ ద రే 2. ఓకే, సో ఇట్స్ ఎ రే 2. ఫర్ ద రే 2 యు రైట్ అబౌట్, సో రే ఆప్టికల్ సెంటర్ నుంచి పాస్ అయింది అనుకోండి, దెన్ వాట్ ఈస్ ద కండిషన్. సో దట్స్ వాట్, ద రే passes through optical center. Okay, so what passes through optical center. సో ఆప్టికల్ సెంటర్ నుంచి వెళ్ళాలంటే ఏం చేయాలి. ఆప్టికల్ సెంటర్ నుంచి వెళ్ళింది అనుకోండి, అన్డివియేటెడ్ ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో చెప్పాను నేను, అన్డివియేటెడ్ అవుతుంది. కానీ ఆ సెంటర్ దగ్గర మనం ఏమని, జస్ట్ వాట్ ఇట్ యాక్ట్స్ లైక్ గ్లాస్ ప్లేట్ అయినప్పుడు లిటిల్ లాటరల్ రిఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, ఆ లాటరల్ రిఫ్రాక్షన్ నెగ్లిజిబుల్, ఇట్ ఈస్ వెరీ స్మాల్ బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద థిన్ లెన్సెస్. ఓకే, సో మై ఫైనల్ స్టేట్మెంట్ ఈస్ ద రే పాసెస్ త్రూ ఆప్టికల్ సెంటర్, ఇట్ ఈస్ అన్డివియేటెడ్. ద రే పాసెస్ టు ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, సో ఇట్ ఈస్ వాట్, ఇట్ పాసెస్ త్రూ ద ఫోకస్. ఓకే, so next one, ray 3, second. Next one is what, it's a ray 3, third ray. So third ray తీసుకున్నాను అనుకోండి, so if it passes through the first principal focus, అసలు ఫస్ట్ ప్రిన్సిపల్ ఫోకస్, సెకండ్ ప్రిన్సిపల్ ఫోకస్. ఓకే, మనం ఆల్రెడీ ఇమేజ్ ఫార్మేషన్ అంటే ఆ రేస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చినాయి అనుకోండి, if the rays are parallel to the principal axis, okay, then where the focus is formed. Okay, and if the object is kept at the focus, so next one, the rays will pass parallel to principal axis. So ee base toti manamu okati, first one is the first principal focus, next one is the second principal focus. So manaku first principal focus aina second principal focus aina problem solving ki matram డిఫరెన్స్ ఏమి ఉండదు, సేమ్ తీసుకోవాల్సిందే. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, సో ఇఫ్ ద రే పాసెస్ త్రూ, ఇఫ్ ద రే పాసెస్ త్రూ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫోకస్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఫోకస్, అదే ఫస్ట్ ప్రిన్సిపల్ ఫోకస్ మీ ఇష్టం, ఎట్లాగైనా పెట్టుకోండి. ఫస్ట్ వన్, రే పాసెస్ త్రూ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇంకొకటి ఏంది, ఇట్ పాసెస్ త్రూ ద ఆప్టికల్ సెంటర్. ఇంకొకటి రే పాసెస్ త్రూ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫోకస్. సో ఇది కండిషన్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇది ఏమవుతుంది, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చినప్పుడు రిఫ్రాక్టెడ్ రే పాసెస్ త్రూ ఫోకస్.
passes through focus. Passes through focus. ఓకేనా, passes through focus. Next one ఏమొస్తుంది చెప్పండి. So the ray passes through the optical center undeviated. Okay, so it's what? Undeviated. So undeviated. And next one is, so if the ray passes through first principal focus, so then what? It is again after the refraction parallel to, okay, parallel to principal axis. Parallel to principal axis is the case. Okay, these are the things. Now let us see one by one. ఫస్ట్ కాన్వెక్స్ తీసుకుంటా, కాన్కేవ్ తీసుకుంటా, రెండు తీసుకొని డ్రా చేద్దాం. ఓకే, ఎందుకంటే మనకు నీట్ స్టూడెంట్స్కి అయినా కానీ జేఈ స్టూడెంట్స్కి అయినా కానీ ఫార్ములా బేస్డ్ వెళ్ళినాం అనుకోండి, నవే డేస్ ఫిజిక్స్ చేయడం కష్టం. ఓకే, మనం ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ వెళ్తే మాత్రమే ఆన్సర్ పర్ఫెక్ట్గా అక్యురేట్గా చేయగలం. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ ఫర్ నౌ కేస్ 1. విచ్ వన్ ఇస్ ద రే 1? ఫస్ట్ వన్ ray 1. For ray 1. So ray 1, first one I am taking as convex lens. Convex lens తీసుకున్నా. ఇది parallel to the principal axis. దీనికి first principal focus f1. Okay. So ray parallel తీసుకున్నా. అంతే కదా, passes through. నెక్స్ట్ కాన్కేవ్ తీసుకున్నాను. కాన్కేవ్. ఓకే, డ్రా ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, సో నెక్స్ట్ వన్ లుక్ ఎట్ ద ప్రిన్సిపల్ ఫోకస్. సో ఫర్ దిస్ వన్ దిస్ ఇస్ f1 and this is the f2. Ray is parallel to principal axis. So it gets diverged. So this diverged ray is extended to meet at the point. This is what? It's a focus. So first one, ray 1 is completed. Ray 1 is what? If the ray is parallel to the ray is parallel to the principal axis, refracted ray passes through the focus. If the ray is parallel to the principal axis, refracted ray, so this is the divergent. So ఇప్పుడు ఏంది, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. ఇదేమో రియల్ ఇమేజ్ అవుతుంది, ఇదేమో వర్చువల్ ఇమేజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ రే 2. సెకండ్ రే. సో వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ రే 2? So ray 2 is what? If it is passing through the, it's a optical center. Okay, so first one convex lens is తీసుకున్నాను. Yes, next one is taken as, this is the optical center. The ray passing through optic center, okay, is what? This is O. It's a undeviated. So next one is concave lens. If you take it, this is the concave lens. Now, so is the optical center. Now draw the principal axis. Ray passing through its optical center. So it's what? This is what? Optical center. It's a undeviated. Okay, so next one, this is the ray 2. And next after this, if you go for ray 3, so third ray. Okay, ray 3. So for the ray 3 is what? If the ray is passing, first one entra, first one parallel to principal axis. Next one enti passing through optic center. And next one is what? If the ray passing through the focus, ఏమవుతుంది? After the refraction, it will be parallel to the principal axis. Next one is convex lens is taken. This is the convex lens. Now is the principal axis. So next ఇది focus f1 and f2. కానీ f and f అనే రాసుకుంటున్నా. ఓకే, ప్రాబ్లం లేదు. So if the ray is passing through its focus like this, then it will be after the refraction parallel to the principal axis. So same like concave lens తీసుకున్నారు అనుకోండి. concave lens కూడా సేమ్. సో మనం ఏంటంటే రూల్స్ మిస్ కావద్దు. రూల్స్ మిస్ అయితే ఫైనల్ ఆన్సర్ చేంజ్ అయిపోతుంది. ఓకే, సో అక్యురేట్గా ఉండాలి. సో దిస్ ఇస్ వాట్ ఇట్స్ ఎఫ్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఇట్స్ ఎఫ్. ఓకే, ఇఫ్ ద రే ఈస్ పాసింగ్ త్రూ అంటే ఇట్లా వచ్చింది అనుకోండి, రే ఫోకస్ కలుద్దామని వస్తుంది ఇట్లాగా. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఇట్స్ లైక్ దిస్, బట్ దిస్ రిఫ్రాక్టెడ్ రే షుడ్ బి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, సో దీనికి కాన్వెక్స్ లెన్స్ అంటేనేమో రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, కాన్కేవ్ లెన్స్ అంటేనేమో వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి, ఎక్సెప్ట్ వన్ కేస్ ఫర్ కాన్వెక్స్ లెన్స్. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రే 1, రే 2, రే 3 ఎట్లా డ్రా చేయాలో చూసుకున్నాం మనం. నెక్స్ట్ దీని తర్వాత ఏం చెప్తున్నానంటే, ఇఫ్ ద రేస్ ఆర్ యూ ఆర్ టేకింగ్ దిస్ ఫస్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్. ఓకే, సో సార్ చాలా ఈజీ 10th లో చేసాము కానీ మళ్ళీ కన్ఫ్యూజన్లో మర్చిపోతున్నాం.
అంటే నీకు యాక్చువల్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటి? సో గో త్రూ ద కాన్సెప్ట్ క్లియర్. ఓకే, క్లియర్ కాన్సెప్ట్, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవడం కాదు. ఓకే, సో నెక్స్ట్ ఐమ్ మూవింగ్ టు దట్ వాట్ ఇట్స్ అ ఇమేజ్ అండ్ object positions I'm going to represent for the convex and concave lenses. So object and image positions for convex lens, object and image positions for concave lenses kuda draw cheddam. Okay, time taking aina kani cheyalsindi. Okay, so first one is that one by one jagrata chuskondi. Very first one is one lepothe first one anukondi. Okay, so if object is, where is the position of object? Okay, so object position is at infinity. Okay, at infinity. So object position is what? At infinity. So that నేను ఏం చేస్తున్నాను, ఆబ్జెక్ట్ పొజిషన్ అంటే కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాను. ఓకే, సో ఫర్ దిస్ ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇన్సిడెంట్ రేస్ ఎట్లా ఉండాలి? ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే అది ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉంటేనే, లేకపోతే ఇంకొక సమ్ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఏవైనా ఇన్సిడెంట్ అయ్యే రేలు మాత్రం ప్యారలల్గా ఉండాలి. ప్రిన్సిపల్ యాక్సిస్ కా లేకపోతే డిఫరెంటా? దట్ ఈస్ డిఫరెంట్. బికాస్ ఈ ప్యారలల్గా ఉందనుకోండి ప్రిన్సిపల్ ఫోకస్ పైన ఇమేజ్ ఫామ్ అవుతుంది. లేదు సంథింగ్ దే ఆర్ కమింగ్ లైక్ దిస్ వన్ అంటే ప్రిన్సిపల్ ఫోకస్ పైన కాదు, ప్రిన్సిపల్ ఫోకల్ ప్లేన్ పైన ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, నేను దీంట్లోనే రెండు రాస్తాను. ఒకటి parallel to the principal axis. If the rays are parallel to principal axis like this, they are parallel to principal axis. So ఇది focus. ఈ focus దగ్గర they will be converging at the point. Okay, so you know this condition. So this its duty only converging. అయితే ఇది ఆబ్జెక్ట్ పొజిషన్. మరి ఇమేజ్ చెప్పండి. ఇప్పుడు దీని నుంచి నేను ఇమేజ్ ఏం రాయాలి? సో ఇమేజ్ పొజిషన్ వచ్చేసి ఓకే, సో ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇట్స్ ఇమేజ్ పొజిషన్. So image is what? At f. At f. Okay. So what is the nature of? Nature is what? First one is what? Real. Okay. Real. Next one diminished. Highly diminished. Highly diminished. Okay. So highly diminished. ఇంకా అంటే వెరీ స్మాల్ ఇన్ సైజ్. రియల్. పెద్దగా ఉందనుకోండి దాన్ని ఏమంటారు? ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇట్స్ వాట్? ఇన్వర్టెడ్ ఇమేజ్. అంటే పాయింట్ సైజు కాబట్టి నేను అట్లా డ్రా చేసినది. ఓకేనా? సో సేమ్ దీనికే ఇవి రేస్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాం కదా. మరి ఇప్పుడు చూడండి, నేను ఇట్లా తీసుకున్నా. ఓకే, సో ద రేస్ ఆర్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. కానీ ప్యారలల్ కాకుండా రేస్ మాత్రం రేస్ ఆర్ ప్యారలల్గా ఉన్నాయి. రేస్ ప్యారలల్గా ఉంటుంది. దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినైట్. ఓకేనా? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నాయా లేకపోతే మేకింగ్ సమ్ యాంగిల్, అది తర్వాత విషయం. డిపెండ్స్ ఆన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫోకల్ పాయింట్. ఓకే, ప్రిన్సిపల్ ఫోకస్. ఓకే, సో ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉండే ఫోకస్. ఓకేనా? సో దీనికి ఇప్పుడు ఫోకల్ ప్లేన్, ఇదే సేమ్ పాయింట్ తీసుకున్నా, ఇది ఫోకల్ ప్లేన్. దిస్ ఈస్ కాల్డ్ ఫోకల్ ప్లేన్. దిస్ ఈస్ కాల్డ్ ఫోకల్ ప్లేన్. సో ఈ ఫోకల్ ప్లేన్ పైన సో ఇప్పుడు రేస్ నేను ఇట్లా తీసుకున్నా. సో దే ఆర్ ప్యారలల్. దే ఆర్ ప్యారలల్. ఓకేనా? అంటే ఇవి మరి ఇన్ఫినిటీ నుంచి వస్తున్నాయా లేదా? ఎస్, దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. కానీ కాన్వర్జ్ అవుతాయి. ఓకే, ఇది అన్డివైడెడ్ కదా, ఓ ఇక్కడ వెళ్ళింది. సో దే విల్ బి కాన్వర్జ్డ్. దే విల్ బి కాన్వర్జ్డ్ అంటే ఇక్కడ ఫామ్ అయింది ఇమేజ్. ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయిందంటే మీనింగ్ ఏంటి? సో ఇట్ ఈస్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ అ ఫోకల్ ప్లేన్. ఓకే, సో ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ image is formed. Image is formed on what do you say? Focal plane. It's a focal plane. ఇది ఫస్ట్ కేస్. కాన్వెక్స్ లెన్స్ కి రేస్ ప్యారలల్ గా ఉన్నాయి అంటే రేస్ ఇన్ఫినిటీ దగ్గర, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ కావాలి? ఫోకస్ దగ్గర ఫామ్ కావాలి. ఓకే, సో సెకండ్ కేస్ నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ దట్. Second one is when object is just behind the C. Okay, so object position, I'm drawing this one. This is what object. Okay, so object position beyond C. Beyond C. Okay, C stands for center of curvature. Okay, beyond C. So beyond C. మరి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది దాని కొరకు కొద్దిగా ప్లేస్ వదులుతున్నా చూడండి. నేను ఇక్కడ డ్రా చేస్తున్నా బియాండ్ సి. కాన్వెక్స్ లెన్స్ డ్రా చేసిన. ఓకే, సో దిస్ ఇస్ వాట్ కాన్వెక్స్ లెన్స్. నౌ ఈజ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఎస్, లొకేట్ ద ఎఫ్ ఆన్ బోత్ సైడ్స్. ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఎఫ్ అండ్ ఎఫ్.
So this is what C, and here also what you say, it's a C, right? Now its focal length is F. Focal length should be positive. Okay na? Focal length positive ne undali. Negative unte ఏమవుతుంది, డైవర్జింగ్ లెన్స్ అవుతుంది. ఓకే, సో దీనికి ఇప్పుడు ఆబ్జెక్ట్ సమ్ ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టా. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టిన. సో ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ కావాలి, ఎఫ్ అండ్ సి మధ్యలో ఫామ్ కావాలి. అంటే రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఫస్ట్ వన్ ఏంది, రేస్ చెప్పాను కదా, ఫస్ట్ రే 1, రే 2, రే 3. రే 1 ఈస్ వాట్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. రే 2 ఈస్ వాట్ పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్. ఓకే, ఇట్స్ ఆప్టికల్ సెంటర్. రే 3 ఈస్ వాట్ పాసింగ్ త్రూ ఇట్స్ ఫోకస్. కానీ ఒక ఇమేజ్ డ్రా చేయాలంటే మినిమం 2 రేస్ చాలు. ఓకే, సో ఏవైనా 2 చేసుకోండి. నేను ఫస్ట్ 2 తీసుకుంటున్నాను. రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అది అప్పుడు ఏం కావాలి, ఇక్కడ నుండి ఫోకస్ నుంచి వెళ్ళాలి. ఓకే, లైక్ దిస్ వన్. నెక్స్ట్ వన్ ఈస్, అనదర్ వన్ ఈస్ passing through this. Which one is here? Passing through the focus. It will be ray 2. Ray 2 నుంచి డ్రా చేస్తుంది. ఓకేనా, రైట్? సో ఇమేజ్ సైజ్ ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది సైజ్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ స్మాల్. When you move away from this one, the size gradually increases. Okay, so ఇంకా ఏమైనా లొకేట్ చేస్తావా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u, ఇమేజ్ డిస్టెన్స్ v, దిస్ ఇస్ c. సో నౌ ఇమేజ్ ఈస్ వాట్, ఇట్స్ ఏ ఇమేజ్. ఇమేజ్ పొజిషన్ వాట్, between f and c. ఇమేజ్ పొజిషన్ between f and c. నెక్స్ట్ వన్ ఈస్, సో వాట్ ఈస్ ఇట్స్ నేచర్, రియల్. నెక్స్ట్ వన్ ఇన్వర్టెడ్. ఓకే, ఇట్స్ వాట్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ వన్ ఇంకేమైనా ఉందా, స్మాల్ ఇన్ సైజ్. ఓకే, స్మాల్ యాజ్ కంపారిటివ్లీ విత్ ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ ఇది ఫస్ట్ కేస్. నెక్స్ట్ వన్ ఇస్ ద కేస్ 2. సో ఇట్లా రాసుకోండి, ఏం కాదు. ఇది కేస్ 1 అని పెట్టండి. ఇది కేస్ 1, ఇది వచ్చేసి కేస్ 2. ఓకే, సో ఇది కేస్ 2. సో కేస్ 1, కేస్ 2. కేస్ 3. కేస్ 3కి ఎక్కడ పెడదాం, ఆబ్జెక్ట్ సి దగ్గర పెడదాం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, సి దగ్గరే. ఓకే, విల్ గో త్రూ దిస్. కేస్ 3. ఫర్ కేస్ 3, సో కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నా, ఎస్. నెక్స్ట్ వన్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఫస్ట్ ఇది లొకేట్ చేయండి. సో ఫస్ట్ వన్ ఇస్ ఎఫ్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఎఫ్. సో దిస్ ఇస్ వాట్ సి అండ్ సి. ఒక్కసారి మీకు వచ్చిన తర్వాత ఈజీగా ఐడియా వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ సబ్జెక్ట్ రావాలంటే మాత్రం బేస్ లెవెల్లో వెళ్ళాల్సిందే. ఓకే, సో then if it is, this is what it see, this is the object. Okay, it's what object. ఇప్పుడు నేను 2 రేస్ కావాలి నాకు. ఫస్ట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏం కావాలి, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ కావాలి, ఇక్కడ ఫామ్ కావాలి. సేమ్ సైజ్ ఉండాలి. మరి ఇప్పుడు లైక్ దిస్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఆప్టిక్ సెంటర్, లైక్ దిస్. ఓకే, ఇస్ ద కేస్. రే 1, రే 2. దిస్ ఈస్ ఫస్ట్ రే, this is second ray. Is it? So now let us see. So where is the position of object? Object to position. Okay, object to position at C. At C, right? Next one, where is the image position? Image position. So image position. Image position ekkada vastadi ippudu, at C only. It's what, at C kada, at C. Tarvata idi C దగ్గర వచ్చింది, C. Next one, what is the nature? Real. Real. Next one, inverted. Okay, inverted. Talk about the size. Same size. Same size. Okay, is the case. So this is case 3. Next కి వచ్చేసరికి అది C దగ్గర ఉంది కదా, C కి F కి మధ్యలో తీసుకొస్తా. కేస్ 3. నెక్స్ట్ కేస్ 4. Fourth case, now I have taken, this is the principal axis. Okay, fine. Sorry, convex lens. This is principal axis. Mali locate cheyandi compulsory. F, next F. Next one is what? C and C. Either sides. Okay, C. Ippudu ikkada object petta. Okay. So image should be what? Where should be the image? Where should be the image? So first one object is object. First one is object. Object ekkada unnadi? Between C and F. Between C and F. C and center of curvature, and next one is the F is the focal point. That's what principal focus. Okay. So between C and F, image ekkada form avutundante
అండ్ సి సైజ్ పెరిగింది. ఓకే, సైజ్ ఫస్ట్ వన్ ఏమైంది, ఈ రెండు సేమ్, నెక్స్ట్ వన్ పెరిగింది, ఇంకా పెరుగుతుంది. ఓకే, సో దట్స్ వాట్ దిస్ ఈజ్ వాట్ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ఇట్స్ పాసింగ్ త్రూ దిస్ వన్ ఇయర్ ఆప్టిక్ సెంటర్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ దిస్ విల్ బి లైక్ దిస్. Okay, so now talk about image. So image is what? Image real. Okay, real. Where it formed? And see and see. Inka next one. Next em cheppali? Inverted. Okay. Next one, enlarged. It's a enlarged. The case. So this is what object. Just between the C and F. Next one, case 5, fifth case. Okay, case 5. ఇప్పుడు ఆబ్జెక్ట్ F దగ్గర పెట్టా, ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర పెట్టా. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ దిస్ ఈస్ ద కాన్వెక్స్ లెన్స్. ఓకే, నౌ ఇట్స్ a principal focus. So it's what here C and next one is the F. So here it's what F, one is what it's a C. Chalo. Now you can write, keep the object at F. Yes, so F. ఇప్పుడు ఏం కావాలి, rays should be parallel to the, so and they should refracted rays should be parallel. Parallel ఏంటి, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయినట్టు, ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయినట్టు. సో ఫస్ట్ వన్ ఇది ఆబ్జెక్ట్ పొజిషన్ డ్రా చేస్తున్నాం. ఆబ్జెక్ట్ ఎక్కడ, ఎట్ ఎఫ్. ఆబ్జెక్ట్ పొజిషన్ ఇస్ ఎట్ ఎఫ్. ఇప్పుడు ఫస్ట్ వన్ రే ఒకటి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా, సో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చింది ఏమైంది, ఇట్లా వెళ్ళిపోయింది. నెక్స్ట్ వన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ మీన్స్ వాట్ ఆప్టిక్ సెంటర్, ఇట్ షుడ్ బి లైక్ దిస్. యూ కెన్ సీ ఈస్ ఎట్ ఇన్ఫినిటీ. ఓకే, image is formed at infinity. Okay, so now what is the nature, talk about the image. So at infinity. Next one L. Yes, next one inverted. Yes, inverted. Next one inkemanunda, so highly enlarged. Infinity దగ్గర అంటే ఇక highly enlarged. So this is what case 5. And the most important case, sixth case ఏంటంటే ఆబ్జెక్ట్ ని ఎఫ్ కి ఇది ఓ, ఆప్టిక్ సెంటర్ ఓ అనుకోండి. ఆప్టిక్ సెంటర్ ఓకి మధ్యలో పెట్టినప్పుడు ఏమొస్తుంది, ఇమేజ్ సేమ్ సైడ్ ఫామ్ అవుతుంది. అండ్ ఇవన్నీ ఇమేజెస్ ఏమైనాయి, రియల్ అయినాయి. దానికి మాత్రం వర్చువల్, ఎరెక్టెడ్, ఎన్లార్జ్డ్ అవుతుంది. ఓకేనా, చూద్దాం. సో కేస్ 6. సో దిస్ ఇస్ వాట్ కేస్ 6, సిక్స్త్ కేస్. నౌ object is, if object is at, so between in F and between F and okay, object is between F and O. O is the optic center. Okay, so is the principal axis. Now this is the convex lens, right? So it's what F, same side like this one F. This is what C and here C. So everything, for every time you have to write these things. Okay, so నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టా, ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్. ఫస్ట్ ఏం చేయాలి, ఒకటి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఒకటి ఏంటి పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్. ఓకే, సో ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తోటి వెళ్ళింది ఎక్కడ వెళ్తుంది. ఓకే, సో దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వన్, it's what passing through focus. Okay, so like this, in extend cheskondi like this, image is formed. It's what, same side is the image. Which image is this, virtual image, enlarged image. Okay, so image size chudandi, what is that, same side of object. Same side of object. ఏముంటది, ఇమేజ్ వర్చువల్. ఇట్స్ వాట్ వర్చువల్. నెక్స్ట్ వన్ enlarged. It's a enlarged. Like this we can write. So different positions of object and image. Next one, object and image positions of
concave lens. Okay, concave lens is the first thing is diverging lens. Diverging lens అనేది గుర్తుంచుకో ఫస్ట్ థింగ్. ఓకేనా? సో ఫస్ట్ కేస్ 1 రాస్తున్నాను చూడండి. కేస్ 1 సో కాన్కేవ్ లెన్స్ డ్రా చేస్తున్నాను. ఓకేనా? దీనికి యాక్చువల్గా 2 పొజిషన్స్ తీసుకుంటాం. ఓకే, సో వాట్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. If an object is okay, object is at infinity. So infinity ante so rays are parallel to the principal axis. మళ్ళీ చెప్తున్నాను, ప్రిన్సిపల్ యాక్సిస్ కి మాత్రమే ప్యారల్ అవసరం లేదు, ఆ రేస్ ప్యారల్ ఉంటే చాలు. అంటే రేస్ ఇట్లా వచ్చినా సరే, ఇట్లా వచ్చినా సరే ఆ రేస్ మాత్రం వాటివే ఒకదానికొకటి ప్యారలల్గా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు రేస్ ఆర్ ప్యారల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ లైక్ దిస్. ఓకేనా? సో ఇట్లా తీసుకున్నా, ద రేస్ ఆర్ ప్యారల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు ప్యారల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చిన తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? సో డైవర్స్ అవుతాయి. ఓకేనా? ఇట్స్ వాట్ డైవర్స్ లైక్ దిస్. ఇట్స్ లైక్ దిస్ డైవర్స్. ఓకే, సో వెన్ దీస్ ఆర్ డైవర్స్డ్, ఇవి ఇప్పుడు ఎక్స్టెండ్ చేసుకో, ఎక్స్టెండ్ చేసుకో. ఎక్కడ ఫామ్ అయింది? ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఓకే, సో ద రేస్ ఆర్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద సేమ్ సైడ్, వర్చువల్, highly diminished, where it is formed at the focus. Okay, so image is formed where? So at same side, at focus. Okay, next one at focus. Next one enti? It's a virtual. Actually this one, it's a virtual. Next ఇంకేం చెప్తాం? highly diminished. Okay, so highly diminished, so this is what highly diminished, like this one. అంతే. సో ఒకటేమో రేస్ అంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇది, ఆబ్జెక్ట్ ఎనీవేర్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ఆప్టిక్ సెంటర్, ఇది ఆప్టిక్ సెంటర్. సో దీనికి ప్రిన్సిపల్ యాక్సిస్ కి మధ్యలో ఎక్కడనైనా పెట్టండి. అంటే కేస్ 2 ఏం డ్రా వేస్తుంది చూడండి. Case 2, second case, when object is object position. Okay, so object is, so anywhere on the principal axis, ఎక్కడైనా తీసుకోండి. ఓకే, సో ఎనీవేర్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఫస్ట్ మళ్ళీ కాన్కేవ్ డ్రా చేసిన. ఎస్, దిస్ ఇస్ వాట్ ఇట్స్ లైక్ దిస్ is the principal axis, correct? So same, it's what F and same F. So this is what C, and next one is what is C. You can see ఇప్పుడు C and F ఉంది. C and F ఎక్కడో ఒక దగ్గర పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టిన, దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్. ఫస్ట్ మళ్ళీ నీకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతే కన్ఫ్యూజన్ అయినప్పుడు రే డయాగ్రామ్స్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే, ఫస్ట్ వన్ నేనేమి ఇచ్చాను? ఒకటి 1. నెక్స్ట్ వన్ పాసింగ్ త్రూ దిస్ ఇస్ వన్ అన్డీవియేటెడ్. ఇట్స్ ఏ అన్డీవియేటెడ్ రే. ఓకే, సో నౌ వేర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్. ఇప్పుడు ఇదేం కావాలి? డైవర్స్ కావాలి. డైవర్స్ అయింది. ఓకేనా? సో డైవర్స్ అయింది. నౌ దిస్ ఇఫ్ యూ ఎక్స్టెండ్ passes like this. So here is the image. You can see this is what? It's an image. Image is formed between, this is what? Optic center. This is what? Focus. So now you talk about image. It's an image. Where is that? It's a same side. Where? Between F and O. Between F and O. Next one. Small in size. Okay na? Same size, same side, small in size. Next one, virtual. It's a ఇంకేమన్నాయా? సో ఇట్స్ ఎ వర్చువల్. అంతే, ఈ రెండే. ఇక ఒకవేళ ఇక్కడ పెట్టింది అనుకోండి, సమ్వేర్ ఇట్ ఫార్మ్స్ బిట్వీన్ దిస్ ఎఫ్ అండ్ ఓ ఓన్లీ. ఎఫ్ అండ్ ఓ మధ్యలో మాత్రమే ఫామ్ అవుతుంది. ఇది కేస్ 1, నెక్స్ట్ వన్ కేస్ 2. ఇవి మనము అంటే రే డయాగ్రామ్స్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ పొజిషన్ చెప్పడానికి కూడా చాలా
యూస్ఫుల్ వస్తుంది అనమాట. ఓకేనా? సో దీన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి ఇట్లా. ఓకేనా? సో ఇట్స్ వాట్ ద కేస్. సో దిస్ ఫస్ట్ కేస్ 1 అండ్ కేస్ 2. సో మ్యాగ్నిఫికేషన్ డ్యూ టు లెన్సెస్. మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి? సైజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది. ఒక లెన్స్ని యూజ్ చేయడం వల్ల సైజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఒక మిర్రర్ని యూజ్ చేయడం వల్ల సైజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, రిఫ్రాక్షన్ త్రూ కర్వ్డ్ సర్ఫేస్ నుంచి సైజ్ ఎంత చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ వాట్? మ్యాగ్నిఫికేషన్. అయితే మనము లెన్సెస్ గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ నేను ఏం చెప్తున్నాను, సో మ్యాగ్నిఫికేషన్ డ్యూ టు లెన్సెస్. ఓకే, సో లెన్సెస్ కామన్గా కాన్వెక్స్ లెన్స్కి కాన్కేవ్ లెన్స్కి సేమ్ యూజ్ చేస్తాము, కానీ సైన్ కన్వెన్షన్ చేంజ్ చేస్తాము. ఓకే, సో ఫస్ట్ వన్ ద థింగ్ ఈజ్ వాట్? Magnification is what? Size of image by size of object. For this, so you can write size of image. Size of image by size of object. Size of object. Okay. So it's a size of image by size of object. So just what we need that. Ante mirrors relation. Area of image by area of object. Height of image by height of object. Okay, volume of image by volume of object. So this image to object, okay, in optical instruments also, so that's what angular magnification we discuss. Okay, angle made by image by angle made by object. Okay, so these are the cases. Now magnification due to lenses, first one I'm talking, this is what? Lateral magnification. Lateral magnification. సో లాటరల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి? లాటరల్ అంటే ఏంటి? హైట్. లాటరల్ అంటే హైట్. ఓకే, సో ఇట్స్ వాట్? జస్ట్ ఐమ్ టేకింగ్ యాజ్ m0. ఎందుకంటే బేసిక్గా అన్నింటికి మనం ఇదే యూజ్ చేస్తాం కాబట్టి m0 అనుకుంటుంది. ఓకేనా? సో m0 లేకపోతే m అనుకోండి, ప్రాబ్లం లేదు. సో లాటరల్ మ్యాగ్నిఫికేషన్. సో మ్యాగ్నిఫికేషన్కి నేను ఫస్ట్ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాను. ఈ కాన్వెక్స్ లెన్స్కి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. నౌ ఈజ్ అ కాన్వెక్స్ లెన్స్. So for this object is kept here, just you take it, this is the object. The height of object is h0. Height of object is h0. Distance of object from this optical center is what? U. Okay. Now, so image is formed. First one, 2 rays. First ray, you నాకు కావాల్సింది ఒకటే. First one, this is what optic center. You go like this. One is formed. Okay. So here is the image is formed. This is what image. So this we can say image distance. Image distance is V, and this is what? Height of image. It's a height of image. You can observe from these two triangles. Identana theta aithe idi kuda theta ne avutadi. Okay. So the angle is very small. For small angles, theta is sin theta is similar to theta, లేకపోతే tan theta is similar to theta అని కూడా రాయొచ్చు. అంటే ఇప్పుడు నేను రాస్తున్నా చూడండి, theta is equals to h0 by సైన్ కన్వెన్షన్ ఫాలోస్. సైన్ కన్వెన్షన్ అప్లై చేసుకోవాలి. డైరెక్టెడ్ అంటే పాజిటివ్, ఇదేంటి నెగటివ్. ఇట్స్ వాట్? మైనస్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు this angle is what? Theta. Okay, theta is equals to both of these two right side only. So that's what you say. Theta means what? Height of image. Invert అయిందా? Yes, అందుకే మైనస్ పెట్టా. మైనస్ బై height of opposite by adjacent. Opposite h0 by u. Opposite hi by v. So this is what? V right side ఉంది కాబట్టి పాజిటివ్ రాసిన. అంటే ఇప్పుడు ఏమొస్తుంది? Height of h0 by u is equals to hi by v. Okay, so this is the magnification. So that's what? m0 is equals to v by u is equals to, ikkada తీసుకురండి, v by u is equals to height of image by height of object is the magnification. So magnification, so this is what? Just basic, very basic information to discussion about size of object and images. So lateral magnification ante m0 is equals to v by u, that is equals to height of image by height of object. Okay, so next
మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ అయితే ఏమవుతుంది, మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ అయితే ఏమవుతుంది ఆల్రెడీ మనం మెనీ టైమ్స్ డిస్కషన్ చేసినాం. ఓకేనా. ఒకవేళ మ్యాగ్నిఫికేషన్ లెన్సెస్ కైనా మిర్రర్స్ కైనా ఓకేనా కర్వ్డ్ సర్ఫేసెస్ కైనా మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ వన్ m ఈజ్ పాజిటివ్, ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆబ్జెక్ట్ పైకి ఉంటే ఇమేజ్ కూడా పైకే ఉండాలి, ఆబ్జెక్ట్ పైకి ఉంటే ఇమేజ్ కూడా పైకే ఉండాలి, ఆబ్జెక్ట్ కిందికి ఉంటే ఇమేజ్ కూడా కిందికే ఉండాలి. సో సెకండ్ కేస్ ఇస్ వాట్, m ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ m ఈస్ నెగటివ్ ఆబ్జెక్ట్ పైకి ఉందనుకోండి ఇమేజ్ కిందికి ఉండాలి, ఆబ్జెక్ట్ కిందికి ఉందనుకోండి ఇమేజ్ పైకి ఉండాలి, అంటే ఇన్వర్టెడ్ ఉండాలి, అప్పుడు ఇది అప్లికేబుల్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్. Next one, longitudinal magnification. Longitudinal magnification you write it as ML. అది ఇంతకుముందు ఏం రాశాను m0, ఎందుకంటే దేనికైనా అదే పారామీటర్ తీసుకుంటాం మనం, అందుకే m0 టర్మినాలజీ చెప్తాం అనమాట. సో ఇప్పుడు ఇది ఏంటి ml. లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ఇస్ వాట్, ఫర్ దిస్ లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ఏం లేదు ml రాస్తున్నా, ml ఇస్ ఈక్వల్స్ లాంగిట్యూడినల్ అంటే విడ్త్. ఓకేనా. సో ద లెంత్ ఆఫ్ దిస్ దట్ బికమ్స్ వాట్, width of image. This is width of image, width of image along the principal axis, along the principal axis. Okay, so along the principal axis, width of image along the principal axis by, so width of the image, width of image same, so image along the principal axis, along the principal axis అంటే సో ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉన్నది మాత్రమే, అంటే ద లెంత్ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఎంత ఉంది, ఆబ్జెక్ట్ సైజ్ ఇది తీసుకున్నాను అనుకోండి, దీని లెంత్ ఒక 10 సెంటీమీటర్ ఉంటే ఇమేజ్ సైజ్ ఎంత అయింది. ఓకే, AB ఉంటే ఎట్లాగా అవుతుంది. ఓకే, సో దట్స్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ఇట్ నౌ. ఇట్స్ వాట్ వెరీ క్లియర్లీ దిస్ ఈస్ వాట్ కాన్వెక్స్ లెన్స్, ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. సో దీనిపైన ఒక విడ్త్ చిన్న లెంత్ తీసుకున్నా, ఇది లెంత్, ఈ లెంత్ వచ్చేసి DU అనుకుంటున్నా దీనిది, ఇది ఓకేనా. ఇట్స్ వాట్ DU. సో ఎందుకంటే డిస్టెన్స్ U కాబట్టి DU. ఇట్స్ వాట్ వెరీ స్మాల్ వన్ దట్ యూ రిమెంబర్, ఇట్స్ వాట్ U. ఓకే నౌ సో ఇట్స్ వాట్ హియర్ నెక్స్ట్ వన్ ఏమొస్తుంది ఇక్కడ V వస్తుంది. దిస్ ఇస్ వాట్ DV, ఇట్స్ వాట్ DV. సో దిస్ డిస్టెన్స్ ఇస్ వాట్ V, యూ టేక్ ఇట్ యాజ్ ఇట్స్ V. పెద్దగా ఉందనుకోండి ఫస్ట్ ఎండ్ సెకండ్ ఎండ్ అవుతుంది, సెకండ్ ఎండ్ ఫస్ట్ ఎండ్ అవుతుంది, అది చెప్తాను ఎట్లాగనేది. కానీ ఇది ఉందనుకోండి చిన్న వెరీ స్మాల్ సైజ్, DU అంటే డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, ఏదైనా ఆబ్జెక్ట్ను ఇన్ఫినైట్ పార్ట్స్ డివైడ్ చేసే స్మాలెస్ట్ పార్ట్ ఎక్స్ట్రీమ్లీ వెరీ స్మాల్, దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియేషన్. అట్లాంటివన్నీ యాడ్ చేస్తే మళ్ళీ వచ్చేదాన్ని ఏమంటాం, ఇంటిగ్రేషన్ అంటాం. ఓకే, సో దిస్ ఈస్ వాట్ నౌ ఇట్స్ ఫోకల్ లెంత్ ఇస్ F. Now I want to find it as 1 by F is equals to 1 by V minus 1 by U. Okay, lens formula. Okay, so then what, 1 by F is equals to 1 by V as it is positive minus 1 by minus U. Okay, so from this you can write F minus 1, V minus 1, U minus 1. Okay, take the differentiation. So taking differentiation on both sides. Okay, on both sides. Now we can observe this is the constant, it's a constant. So constant, differentiation of constant enta 0. So 0 is equals to so differentiation minus 1 into V to the power of minus 2. Differentiation is of V is what, DV minus 1 U to the power of minus 2 into DU. Okay, the case. So ఇది minus. So now we can write
-1 అంటే ఇక్కడ dv by e square is equals to minus du by u square. అంటే dv by du is equals to ఏం రాయాలి minus v square by u square. dv by du is called longitudinal magnification minus m naught square is my relation. For the problem solving these two we can use them. dv and du. ఇప్పుడు చెప్పండి ఇక్కడ మైనస్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ దీని సైజ్ తక్కువే కానీ ఒకవేళ నేను ఈ పాయింట్ ఏ అనుకున్నాను అనుకోండి ఏ ఇదేంటి బి ఓకేనా ఇక్కడికి వెళ్ళేసరికి అది రివర్స్ అవుతుంది ఏ వచ్చేసి ఇక్కడ అవుతుంది ఇది ఏ ఈ అవుతుంది ఏ డాష్ బి డాష్ లేకపోతే ఏబి మీ ఇష్టం ఓకేనా సో లైక్ రివర్స్ అవుతుంది అనమాట సో దట్ విల్ బి ద రిలేషన్ ఫర్ దిస్ మీన్స్ వాట్ ఇఫ్ ద రే ఇస్ పాసింగ్ లైక్ దిస్ అది వచ్చేసి ఇక్కడికి వస్తుంది అనమాట లాస్ట్ సెకండ్ దానికి ఓకే ఈజ్ ద కేస్ సో ఎంఎల్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎం నాట్ స్క్వేర్ సో ఎంఎల్ మీద అంటే ఏంటిది లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు డివి బై డియు ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వి స్క్వేర్ బై యూ స్క్వేర్ వాడు అంటాడు ఎగ్జామ్ లో సో ద లెంత్ ఆఫ్ ఇమేజ్ అంటాడు లెంత్ ఆఫ్ ఇమేజ్ అంటే మీనింగ్ ఏంటి సో లెంత్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్టర్ ద మ్యాగ్నిఫికేషన్ అంటే ఇది దీని నుంచి రాస్తున్నాను చూడండి ఇప్పుడు dv is equals to what do you write minus v square by u square into okay that's what du అయితే నీకు లెంతే కదా కావాల్సింది మైనస్ అవసరం లేదు మ్యాగ్నిట్యూడ్ తీసుకోండి ఓకేనా ఇట్స్ వాట్ మ్యాగ్నిట్యూడ్ సో దిస్ ఆల్సో షుడ్ బి వాట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఇది లెంత్ ఆఫ్ ఇమేజ్ లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి కావాల్సిన యాక్చువల్ ఫార్మ్ dv is equals to p square by u square into du అని కూడా రాయొచ్చు motion of object and image motion of object and lens on image అంటే లెన్స్ మోషన్ లో ఉందనుకోండి ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ వాటి మోషన్ లో రిలేషన్ ఏంటి అంటే దేర్ ఆర్ ద టూ కేసెస్ ఫస్ట్ వన్ ఏంటంటే ఆబ్జెక్ట్ అలాంగ్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్ళొచ్చు ఇంకొకటి పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్ళొచ్చు విచ్ మేక్స్ సమ్ యాంగిల్ టీటా ఇంక్లైన్డ్ కూడా వెళ్ళొచ్చు ఓకేనా ఏదైనా కానీ కండిషన్ ఏంటంటే ఆబ్జెక్ట్ కి ఇమేజ్ కి రిలేషన్ ఎట్లాగా తీసుకోవాలి ఓకే ఫస్ట్ వన్ సో జనరలీ ఇఫ్ యు సీ దిస్ నౌ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఏం తీసుకుంటాము ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లెన్స్ ఓకే సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ okay is equals to what u okay object distance మరి ఆబ్జెక్ట్ వెలాసిటీ కావాలంటే ఏం చేయాలి ఆబ్జెక్ట్ వెలాసిటీ సో ఆబ్జెక్ట్ వెలాసిటీ is equals to what du by dt okay so next one is image distance రాశాను అనుకోండి image distance from the lens or optical center so that's what v మరి ఇమేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయాలి సో ఇమేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు వి హ్యావ్ టు రైట్ ఇట్స్ ఎ డివి బై డిటి అని రాయాలి ఓకే సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే లెన్స్ నుంచి ఆబ్జెక్ట్ కింద డిస్టెన్స్ ఎంత లెన్స్ నుంచి ఇమేజ్ కున్న డిస్టెన్స్ ఎంత ఆ డిస్టెన్స్ ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తే సో du by dt and next one is the dv by dt so you also will know this one. This is what velocity of object. So this we have to write velocity of image. It's a velocity of image. Chalo. Now one by one check them. First one, nenu principal axis lens తీసుకున్నాను. This is the lens. Okay, like this. If the object is here, this it's moving with velocity is what? Velocity of object. Okay along with the principal axis so నేను ఇక్కడ ఇమేజ్ తీసుకున్నాను so it's what this is what object distance u ఇది ఇమేజ్ డిస్టెన్స్ v అవుతది so if it moves towards here okay this is what velocity of image అవుతది okay so velocity of image now just take the lens formula okay lens formula its focal length is what f 1 by f is equals to 1 by f is equals to
1 by v minus 1 by u. So we have to get the velocity, you should go for the differentiation with respect to time t. So that we can write it as f. First sign convention use cheyandi, 1 by f, 1 by v, v is the right side and u is what, it's a negative. Okay, so this is what f minus 1 v minus 1 plus u to the power of minus 1. Differentiate with respect to time t, d by dt times of f to the power of minus 1, d by dt times of v minus 1 plus d by dt times of, it's a u minus 1. So this is the constant, it is 0, minus 1 v to the power of minus 2 dv by dt, okay, minus 1 v u to the power of minus 2 du by dt. Okay, so ఇప్పుడు minus 1 by v square dv by dt is equals to 1 by u square du by dt. Okay, so dv by dt ఏంటి, velocity of image, ఏంటి, velocity of object అంటే, so velocity of image is equals to minus v square by u square into velocity of object. Okay, velocity of object. So velocity of image is equals to minus v square by u square into velocity of what you say, it's a object, is the relation. This you have to keep in the mind. And m అంటే v square by u square అంటే ఏంటి, m naught ఏంటి, m naught is the lateral magnification m naught is equals to v by u is equals to height of image by height of object. Question is what, object ఎక్కడ మూవ్ అవుతుంది, along with the principal axis. This is what, along with the principal axis, it's a along with the principal axis, సో ఇది తీసుకున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ వన్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నాను అనుకోండి, దెన్ వాట్ ఇస్ ద కండిషన్. ఓకే, వెన్ యూ గో ఫర్ దిస్ వన్ perpendicular to the principal axis, సో పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఒకటి పైకి వెళ్తుంది అనుకోండి, ఆబ్జెక్ట్ ఇమేజ్ కిందికి వస్తున్నది అంటే, సో ఇప్పుడు లెన్స్ ఇక్కడ తీసుకున్నాను, ఇది లెన్స్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఆబ్జెక్ట్ ఇట్లా వెళ్తుంది, ఇమేజ్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది అనమాట. ఇది ఫోకల్ లెంగ్త్ ఏంటి, ఎఫ్, హైట్ ఆఫ్ ఇమేజ్ ఏంటి, హెచ్ అంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆబ్జెక్ట్ వెళ్ళడం అంటే మొత్తం ఇట్లా పైకి వెళ్ళిపోదు, అది సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ ఇంక్రీజ్ అంటే దీన్ని ఏం రాయాలి నేను, ఇది హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఇదేంటి హైట్ ఆఫ్ ఇమేజ్. సో దీని సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే డిహెచ్ నాట్ బై డిటి, ఇది దీన్ని ఏమనాలి, డిహెచ్ఐ బై డిటి అనాలి. ఓకేనా, సేమ్ ద డిస్టెన్సెస్, దిస్ ఇస్ వాట్ యూ, ఇది ఏమవుతుంది వి. సో దెన్ మ్యాగ్నిఫికేషన్ m is equals to height of image by height of object. Height of image is equals to m into height of object. m into dhi by dt is equals to ఏం రాయాలి, m into dh naught by dt అని రాయాలి. అంటే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్, ఏంటిది పర్పెండిక్యులర్ is equals to m naught into velocity of what you say ఆబ్జెక్ట్, వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్. మళ్ళీ m naught అంటే ఏంటి, v by u రాయాలి. ఓకే, v by u. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ దిస్ ఈస్ వాట్, ఇట్స్ ఏ m naught is equals to v by u. ఓకే, సో డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ బై డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ moves along with the principal axis. Okay, if it the sizes means what, the velocities are along with the principal axis, velocities are perpendicular to principal axis. This is the condition.